నల్గొండ నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో బిగ్ అప్డేట్. పక్కాగా రెక్కి నిర్వహించే ప్రాణాలు తీశారని భావిస్తున్నారు పోలీసులు. రూపారెడ్డి ఇంటి సమీపంలో సీసీ కెమెరాల్లో రికార్డు కానటువంటి అనుమానితుల కదలికలని గమనిస్తూ ఉన్నారు. అయితే ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కూడా ఆ దృశ్యాలు ఏవి రికార్డు కాలేదు. అంటే ఇక్కడ ఒకటే విషయం, సీసీటీవీ కెమెరాలో ఎక్కడా కనిపించకుండా చాలా సీక్రెట్గా ఎలా లోపలికి వెళ్ళగలిగారు, ఎలా తనని హతమార్చగలిగారు. ఇక్కడ విజువల్స్ రండి, తను ఒక్కతే లోపలికి వస్తోంది, రూపారెడ్డి ఒక్కతే ఇంట్లోకి వస్తోంది. ఆ విజువల్స్ మనం చూడవచ్చు. సో ఎవరూ కూడా లేరు. మరి అంతలోనే ఏం జరిగింది అసలు? ఒక్కతే లోపలికి వచ్చిన తర్వాత ఎవరూ లేనటువంటి ఆ ప్రాంతంలోకి వాళ్ళు ఎలా రాగలిగారు, ఎలా లోపలికి ఎంట్రీ ఇచ్చారు, ఎలా తనని హతమార్చారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్. సో బాగా తెలిసిన వాళ్ళే రూపారెడ్డిని చంపేశారని భావిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి రూపారెడ్డి ఫోన్ కూడా మిస్ అయింది. అయితే హైదరాబాద్లో తన కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రూపారెడ్డి కుమారుడు అభినవ్ గత శనివారం వరుసగా 3 రోజుల పాటుగా సెలవులు రావడంతో భర్తతో పాటుగా హైదరాబాద్కు వచ్చిన రూపారెడ్డి అయితే భర్తకు హైదరాబాద్లో ఉండడంతో ఒంటరిగానే తిరిగి రూపారెడ్డి వెళ్ళిపోయింది. మంగళవారం ఎప్పటిలాగే స్కూల్కు వెళ్ళింది రూపారెడ్డి. ఇక ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి సాయంత్రం 5:30 సమయానికి తిరిగి ఇంటికి చేరుకుంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన రూపారెడ్డి హైదరాబాద్ నుంచి తను వచ్చిన వెంటనే ఈ సంగతి జరిగింది. తర్వాత హైదరాబాద్ నుంచి రూపారెడ్డి ఎందుకు ఒంటరిగా వచ్చిందనేది ఇక్కడ మొదటి అనుమానం. ఇక రూపారెడ్డి ఇంటికి వచ్చిన ఆ స్నేహితులు ఎవరు? స్నేహితులు వస్తున్నటువంటి విషయం భర్తకు రూపారెడ్డి చెప్పిందా లేదా? ఆ స్నేహితులు ఎవరో రూపారెడ్డి భర్తకు తెలుసా? హత్య జరిగినటువంటి రోజు భర్త రాజేందర్ రెడ్డి ఇంట్లో లేకపోవడం పైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే రూపారెడ్డి శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజుల పాటుగా హాలిడేస్. సో హాలిడేస్ ఉన్నాయి. తన కుమారుడు అభినవ్ ఇక్కడ హైదరాబాద్లోనే చదువుతూ ఉన్నాడు. దీంతో భార్యాభర్తలు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ మంగళవారం రోజున స్కూల్కి వెళ్ళిపోయింది. భర్తకు పని ఉండడంతో ఇక్కడే ఉండిపోయాడు ఆయన. ఇక రూపారెడ్డి మంగళవారం రోజు స్కూల్కి వెళ్ళింది. సాయంత్రం 5:30 సమయానికి ఫ్రెండ్స్ ఎవరు వచ్చారని ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఇక చివరిది అదే సమయం. ఇక తర్వాత కనిపించలేదు. మరి తనకు ఫోన్ చేసింది ఎవరు? ఆ ఫోన్ ఎక్కడ మిస్ అయింది? ఎవరు ఆ ఫ్రెండ్స్? ఎవరు తనకి ఫోన్ చేశారు? ఇటు భర్తకి విషయం తెలుసా లేదా? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. మా ప్రతి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఏంటి అంటే 3 రోజుల పాటుగా సెలవుల నిమిత్తం హైదరాబాద్కు వచ్చి తిరిగి భార్య ఒంటరిగా వెళ్ళడం మొదటి అనుమానం. తనకి ఫోన్ చేసింది ఎవరు అనేది రెండో అనుమానం. ఇక ఇంత పక్కాగా ఎక్కడ కూడా ఎటువంటి సీసీటీవీ కెమెరా కన్నుకు చిక్కకుండా తనని హతమార్చగలిగారంటే ఇది పక్కాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారనేది ఇంకొక అనుమానం. సో పోలీసులు ఏ కోణాల్లో ఈ విచారణ చేపడుతున్నారు? నిన్నటి నుంచి ఎటువంటి కేసు కీలక దశకు చేరుకుంది, లేకపోతే ఎటువంటి అప్డేట్ ఉంది కేసులో? ఎస్ మనోజ్, నిన్న నుంచి కూడా పోలీసులు అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ రూపారెడ్డి ఒక్కతే వెళ్ళిన సీసీ ఫుటేజ్ ఉంది. వాళ్ళు వెనక నుంచి ఏమైనా గోడ దూకి వచ్చుంటారా లోపలికి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వెనక వైపు నుంచి కూడా ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి, గోడ వైపు నుంచి కూడా అని చెప్పేసి, బాల్కనీ గోడ వైపు నుంచి అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇటు భర్తతో పాటు వచ్చిన రూపారెడ్డి భర్త ఇక్కడే ఉన్నాడు, స్కూల్లో అర్జెంట్ పని ఉంది అని చెప్పేసి తను వెళ్ళి భర్తకు చెప్పే తను వెళ్ళినట్టుగా కూడా భర్త పోలీసుల దగ్గర చెప్పినటువంటి విషయము. అలాంటిది అంటే తను వెళ్ళింది ఎప్పుడు స్కూల్కి వెళ్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇక్కడికంటే ఎక్కువ అక్కడే టైము స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, సరే స్కూల్ చూసుకొని మళ్ళీ వస్తుంది అనే ఒక నేపథ్యంలోనే నేను ఆలోచించాను అని పోలీసుల దగ్గర భర్త చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కూడా ఈ దుండగులు పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టుగానే తెలుస్తూ ఉంది. పక్కా ప్లాన్ తోటే 3 రోజులు ఇక్కడ ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు ఇంటి సీసీ ఫుటేజ్, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ పక్క నిఘాతోటి మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని ఎక్కడి నుంచి వెళ్ళాలనే ప్లానింగ్ మీదే వెళ్ళుంటారు అని పోలీసులు క్లియర్గా కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకొక విషయము, ఇంట్లో అన్ని ఉన్నప్పటికీ కూడా ఫోన్ మాత్రమే వీళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అంటే ఈ ఫోను ఎందుకు మిస్ అయింది, ఎవరు తీసుకున్నారు, ఆ దుండగులు తీసుకెళ్ళిపోయారు, ఆ ఫోన్లోనే ఎటువంటి సమాచారం ఉంది, ఎవరి కాంటాక్ట్ ఉంది అనే నేపథ్యంలో కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇందాకే మనము కొద్దిసేపటి క్రితమే
ఇక్కడికి గుర్రంగూడలో, హైదరాబాద్లో గుర్రంగూడలో రూపారెడ్డి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశామో. అక్కడికి వెళ్ళి కొద్ది వరకు ఆఫ్ ది రికార్డు సమాచారం అయితే రాబట్టడం జరిగింది. అంటే తను ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్, గుర్రంగూడ గ్లోబల్ హాస్పిటల్ మార్చిరిలో తన భౌతికాయాన్ని భద్రపరిచినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే యుఎస్లో తన చెల్లి ఉంది, తన చెల్లి వచ్చేంత వరకు ఇక్కడ భద్రపరిచారు. కానీ కారణాలు ఏంటి అనేది అయితే మాకు తెలియట్లేదు. గత 6 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటూ ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఉంటాడు ఇక్కడ, వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు వారంలో 2 సార్లు 3 సార్లు ఇక్కడికి వస్తూ ఉంటారు, వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటారు. తనైతే ఎవరితో గొడవలు పడే వ్యక్తి కాదు. 6 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాము. తనకు ఎటువంటి గొడవలతో సంబంధం లేదు. కాకపోతే పాత కక్షలు ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా ఊర్లో అనేది అనుమానం అయితే వ్యక్తం అవుతా ఉంది అని వాళ్ళు పోలీసులు తన సెల్ ఫోన్ ఆధారితంగా కాల్ డేటాని తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చివరిగా తనకి మేము వచ్చామని చెప్పి ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేశారని, అందుకే తన ఇంటికి వచ్చిందనే రకంగా కొంత బయటకు ప్రచారం జరుగుతోంది. కాబట్టి చివరిగా తనకు ఫోన్ చేసింది ఎవరు ఫోన్ చేయడంతో తన ఇంటికి వచ్చింది? ఈ కాల్ డేటాలో ఏదైనా పోలీసులు ఆ చివరి కాల్ డీటెయిల్స్ రాబట్టగలిగారా? బికాజ్ ఫోన్ లేదు, బట్ నెంబర్ ఆధారితంగా వాళ్ళు గ్రాప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి విధంగా ఉంది అది? ఇంకా ఫోన్లో మాట్లాడింది లాస్ట్ కాల్ ఎవరిది అని పోలీసులు ఇంకా బయటికి వెల్లడించలేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా 6:30 గంటలు, సాయంత్రం 6:30 గంటల వరకు స్కూల్లో ఉండే రూపారెడ్డి ఆ రోజు 5:25 నా ఫ్రెండ్స్ వచ్చారు అని బయటికి రావడం జరిగింది, ఇంటికి వెళ్ళడం జరిగింది అనేది కూడా పోలీసులు వెల్లడించిన విషయము. ఆ ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేశారు అనే కోణంలో కూడా వాళ్ళైతే ఫోన్ కాల్ డేటాని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఆ కాల్ డేటా ఎవరిది అని అయితే ఇప్పటివరకు బయట పెట్టలేదు. కొద్దిసేపటి క్రితమే రూపారెడ్డి హస్బెండ్తో కూడా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము. తను ఫోన్ లిఫ్ట్ చేసి కూడా మేము ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వస్తున్నాము, కాకపోతే నా భార్య అంత్యక్రియలు కూడా మొత్తం ఇక్కడ హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నటువంటి సాహెబ్ నగర్లో నా సొంత ఇంటి వద్దే మేము అంత్యక్రియలు జరిపించాలి అనుకుంటున్నా. పూర్తి వివరాలు కూడా రేపు వెల్లడిస్తాను. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి, ఎవరితో గొడవ పడే వ్యక్తి అయితే కాదు నా భార్య. ఏదైనా ఉన్నా కానీ నాతో షేర్ చేసుకుంటుంది. అలాంటిది ఇంత పక్కాగా ప్లాన్ చేయాల్సినంత అవసరం ఏముందో నాకు తెలియలేదు. కానీ ఖచ్చితంగా మేమైతే రేపు అంత్యక్రియలు ఇక్కడే సాహెబ్ నగర్లో నిర్వహిస్తాము అని చెప్పేసి కూడా ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ఆ కోణంలోనే కూడా పోలీసులు అయితే మొత్తం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ ఇంటి వద్ద, మల్లపల్లిలో ఉన్న ఇంటి వద్ద మాత్రం పంచనామా చేసి అక్కడ ఇల్లు సీజ్ చేశారు. కాబట్టి ఇక్కడే అంత్యక్రియలు అయితే రేపు జరిపించబోతున్నారు. రేపు 12 గంటల సమయంలో మనోజ్, పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. మనోజ్, ఇప్పటివరకు భర్తకి కానీ పిల్లలకి కానీ తనతో పాటుగా ఉన్నటువంటి స్కూల్లో పనిచేసే టీచర్స్కి కానీ ఎవరికైనా అనుమానం వచ్చిందా? అంటే ఎవరు అయ్యి ఉంటారు, ఏం జరిగి ఉంటుందని అనుమానం కలుగుతుందో? ఒక నిజంగా దొంగల పని అయితే కాదు, నిజంగా దొంగలు చేసిన పని ఉంటాయి. ఎక్కడో ఒక చిన్న మూలన ఒక ఆధారం వదిలి వెళ్తారు. ఇంత పక్కాగా సీసీటీవీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయని మాత్రం గమనించడానికి ఒక ర్యాండమ్గా వచ్చిన దొంగకైతే అంత అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఏదైనా ఒక కొసాన, ఒక అనుమానం వీళ్ళు అయి ఉంటారు, లేకపోతే వీళ్ళు చేసే పని అయి ఉంటుంది అనేది ఏదైనా తెలుస్తోందా? ఫోన్ ఎత్తుకపోవడం ఎలా చూడాలి? ఎస్ మనోజ్, ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చినారు అని వెళ్ళిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుంది అనేది అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు స్కూల్ తరఫు నుంచి కానీ చుట్టుపక్కల తరఫు నుంచి కానీ. ఇంకొకటి, అక్కడ ఇల్లు కూడా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా ఇల్లు ఉంది కాబట్టి ఈ దుండగులకు ఇది చాలా అంటే చాలా అవకాశంగా కూడా మారింది అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం, ఎప్పుడైతే రాత్రి సమయంలో సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడే జరిగి ఉంటుంది ఘటన అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి ఆ ఫ్రెండ్స్ ఎవరై ఉంటారు? వాళ్ళ మధ్య, రూపారెడ్డి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏం సంభాషణ జరుగుంటుంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ కూడా స్కూల్ వాళ్ళంతా కూడా మొత్తం లేదు, ఎటువంటి ఇష్యూస్ లేవు, చాలా మంచిది అని చెప్తున్నటువంటి సంభాషణ కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కూడా తను ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదు అని అంటున్నారు. ఇంకొకటి, స్కూలు అక్కడ 2 ఫ్లోర్లతోటి విశాలంగా నిర్మించడం జరిగింది. మరి స్కూల్లో ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారా, స్కూల్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ అయినాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనోజ్, థ్యాంక్ యూ నిర్మల. సో ప్రస్తుతానికి అయితే సీసీటీవీ కెమెరాలో ఎక్కడ కూడా ఎటువంటి ఒక్క చిన్న ఆనవాళ్ళు కూడా లేదు.
తను ఒంటరిగానే వచ్చారు, ఒంటరిగానే ఇంట్లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఎక్కడ కూడా ఎటువంటి కదలికలను గమనించలేకపోతున్నారు పోలీసులు. సీసీటీవీ కెమెరాలని ప్రస్తుతానికి ఇంకా డెప్త్గా పరిశీలిస్తున్నారు. ఇంకా ఆ ప్రాంతం మొత్తంలో కూడా ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి అనుమానితులను కూడా గమనించలేదు పోలీసులు. నల్గొండలో ఉన్నటువంటి నాగార్జున గ్రామర్ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి మరణం ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ నెలకొంటూ ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలో ఎక్కడ దృశ్యాలు రికార్డ్ అవ్వలేదు, ఫోన్ మిస్ అయిపోయింది, భర్త పని నిమిత్తం హైదరాబాద్లో ఉండిపోయాడు, 3 రోజుల పాటుగా సెలవు వచ్చింది, ఒంటరిగా వెళ్ళిపోయింది, ఫోన్ వచ్చింది, ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆమె బయటికి రాలేదు. 3 రోజులు సెలవు, 8th, 9th and 10th, 11th రోజు స్కూల్కి వెళ్ళింది. ట్యూస్డే రోజు తను స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది. నిన్నటి నుంచి కూడా అనేక అనుమానాలు, అనేక సందేహాలు, కానీ ఏ ఒక్కటి కూడా నివృత్తి చేయలేకపోతున్నారు పోలీసులు. ఏ ఒక్కటి కూడా దాన్ని ఛేదించలేకపోతున్నారు. మరి పోలీసులకు ఏదైనా కీలకమైన ఆధారం దొరుకుతుందా లేదా చూడాలి. రూపారెడ్డి మరణంకి ఇంకా ఇప్పటివరకు ఎటువంటి కారణం లేదు. రేపు తన కుటుంబం హైదరాబాద్లోని గుర్రంగూడలో తమకు ఇంకొక నివాసం ఉంది, అక్కడ చివరిగా అంత్యక్రియలు చేస్తామని చెప్తున్నారు. బట్ పోలీసులు అయితే ఇంకా ఏం తేల్చుకోలేకపోతున్నారు. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.